విరాట్ కోహ్లీ రాకతో రంజీ ట్రోఫీ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. మరోసారి అని ఎందుకన్నానంటే ప్రస్తుత తరానికి ఐపీఎల్ క్రేజ్ తెలుసు, కానీ రంజీకి ఏం పవర్ తెలియదు. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న రంజీ ట్రోఫీకి ఒకప్పుడు ఇంతకు మించిన క్రేజ్ ఉండేది, ఓ రేంజ్ ఉండేది. ఇప్పుడంటే ఐపీఎల్ ఫామ్ను ప్రామాణికంగా తీసుకుని యంగ్ క్రికెటర్లకు అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆ కాలంలో రంజీ దేశవాళీ టోర్నీలోని ప్రతిభ ఆధారంగానే టీమిండియా ఆటగాళ్ల ఎంపిక జరిగేది. మరి ఇంత గొప్ప చరిత్ర పేరున్న ట్రోఫీకి భారత స్వాతంత్ర వ్యతిరేకి పేరు ఎందుకు పెట్టారు? ఇంతకీ రంజిత్ సిన్హా దేశానికి వ్యతిరేకంగా ఏం చేశాడు? భారత క్రికెట్ కు ఎలాంటి నష్టం చేశాడు? దులీప్ ట్రోఫీ పేరు కూడా తీసేయాలా? అసలు ఎందుకు తీసేయాలి? రంజీ దులీప్ ట్రోఫీ పేర్ల వెనుకున్న చరిత్ర ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గుజరాత్లోని నవనగర్ మహారాజు కుమార్ శ్రీ రంజిత్ సిన్హాజీ గౌరవార్థం రంజీ ట్రోఫీకి ఆ పేరు పెట్టారని మనలోని చాలా మందికి తెలుసు. అతడు భారత్ జట్టులో ఏనాడు ఆడలేదు. అసలు భారత క్రికెట్ జట్టులో సభ్యుడే కాదు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే భారతీయుడే, కానీ భారతీయ క్రికెటర్ మాత్రం కాదు. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో ఆడిన రంజిత్ ప్రపంచానికి క్రికెట్ ను పరిచయం చేసిన ఇంగ్లాండ్ ఆటగాళ్లకే క్రికెట్ ఎలా ఆడాలో నేర్పిన గనుడిగా చెబుతారు. ఇంగ్లాండ్ జట్టు తరపున 15 టెస్టులు ఆడిన రంజిత్ తన కెరీర్లో 989 పరుగులు సాధించాడు. 307 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 24,692 పరుగులు చేయగా ఇందులో 72 సెంచరీలు, 109 అర్ధ సెంచరీలున్నాయి. ఆటగాడిగా చూసే అద్భుతమైన ప్లేయరే, కానీ భారత జట్టులో ఎప్పుడూ ఆడలేదు. భారత జట్టు గురించి ఏనాడు ఆలోచించలేదు. అంతేకాదు, ఓ రాజుగా విలాసవంతమైన జీవితం, అపారమైన సంపద ఉన్నప్పటికీ భారత క్రికెట్కు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. అప్పుడప్పుడే క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంటున్న టీమిండియాకు రంజిత్ నుంచి సహకారం లభించి ఉంటే భారత జట్టు మరింత ముందుగానే ప్రపంచ క్రికెట్లో మెరిసేది. కానీ ఆ పని చేయలేదు రంజిత్. ఇదే కాదు, భారత జట్టుకు ఆయన చేసిన మరో నష్టం కూడా ఉంది. అదేంటంటే అతడి మేనల్లుడైన దులీప్ ను భారత జట్టులో ఆడనివ్వాలని భారత క్రికెటర్లు అభ్యర్థించగా అందుకు ఒప్పుకోలేదు రంజిత్. భారత జట్టులో ఆడనివ్వకుండా అడ్డుపడిన రంజిత్ తనతో సహా దులీప్ కూడా ఇంగ్లీష్ క్రికెటర్లని ఇండియా తరపున ఆడేది లేదంటూ కరాఖండిగా చెప్పి తన విద్వేషాన్ని ప్రకటించుకున్నాడు. ఇలా భారత జట్టుకు అపార నష్టం కలిగించిన రంజిత్ స్వాతంత్ర సంగ్రామానికి సైతం వ్యతిరేకంగా పోరాటం చేశాడు. గాంధీ అనుచరులను, గాంధేయవాదులను ఇబ్బంది గురిచేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. చాంబరా ప్రిన్సెస్ కు ప్రధాన అధికారిగా ఉన్న రంజిత్ ఆంగ్లేయుల తరపున భారత స్వాతంత్ర సంగ్రామానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తన బ్రిటిష్ భక్తిని చాటుకున్నాడు. ఇక దులీప్ ట్రోఫీ విషయానికి వస్తే పైన చెప్పుకున్నట్లే రంజిత్ సిన్హా మేనల్లుడైన దులీప్ పేరు మీదనే ఈ మెగా ట్రోఫీకి ఆ పేరు వచ్చింది. మామకు తగ్గట్టే దులీప్ కూడా గొప్ప క్రికెటరే, కానీ అతని మామ రంజిత్ సిన్హాజీ మాదిరిగానే భారత్ తరపున ఆడని ఇంగ్లాండ్ ప్లేయర్. దులీప్ భారత జట్టులో సభ్యుడు కానప్పటికీ క్రికెట్లో అతడి సేవలను గుర్తించిన బీసీసీఐ దులీప్ గౌరవార్థం 1961లో దులీప్ ట్రోఫీని ప్రారంభించింది. భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ గా ఇది పేరొందింది. భారత్ తరఫున ఆడకుండా భారత్కే వ్యతిరేకంగా వ్యవహరించే ఈ ఇద్దరు ఆటగాళ్ల పేరుతో ఉన్న రంజీ, దులీప్ ట్రోఫీల పేరు మార్చాలని భారతీయుడిగా నేను బలంగా కోరుకుంటాను. భారత క్రికెట్ను, భారతదేశాన్ని ప్రేమించే ప్రతి భారతీయుడు ఇదే కోరుకుంటారని నేను భావిస్తున్నాను. ఇదే మీ అభిప్రాయం అయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి. మా ప్రయత్నం నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీని మరింత మందికి చేర్చేందుకు షేర్ చేయండి.